విడాకులు ఆపిన వరప్రసాద్ గారు. ఇటీవలి కాలంలో దేశంలో విడాకుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోయే సమస్యలను సైతం ఈగోలకు పోయి విడాకుల వరకు తెచ్చుకుంటున్నారు కొన్ని జంటలు. ఫలితంగా పిల్లలను సింగిల్ పేరెంట్ కిడ్స్ గా మారుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చిన చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ మనశంకర వరప్రసాద్ గారు సినిమా చూసిన ఓ జంట ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? విడాకులను క్యాన్సిల్ చేసుకున్న విషయం తెరపైకి వచ్చింది. సమాజాన్ని చూసే సినిమా కథలు రాస్తారని ఒకరంటే ఆ సినిమాల ప్రభావం సమాజం పైన చూపిస్తుంటాయని చెప్తారు మరికొందరు. అలా అని దొంగ సినిమాలు చూసిన వాళ్ళంతా దొంగలైపోతారని కాదు, పోలీస్ సినిమాలు చూసిన వారంతా పోలీసులు అవుతారని కాదు. ఏదైనా తీసుకోవడంలో ఉంటుంది. గతంలో పాత సినిమాలు చూసి కలిసిపోయిన అన్నదమ్ములు ఉన్నారని అంటారు. అప్పట్లోని కథల్లో న్యాచురాలిటీ అలా ఉండేది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో భార్యాభర్తల మధ్య బంధం, మధ్యలో వచ్చే మూడో వ్యక్తి ప్రమేయం, దంపతుల మధ్య ఈగోలు, పిల్లలు సింగిల్ పేరెంట్ కిడ్ గా బ్రతకటం, విడాకుల తర్వాత పిల్లలు తల్లి వద్దే ఉండటంతో తండ్రి పడే మనోవేదన అన్ని స్పష్టంగా చూపించే ప్రయత్నం చేశారు. సక్సెస్ అయ్యారు. ప్రధానంగా దంపతుల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం లేకపోవడం ముఖ్యమనే విషయం స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో విడాకులు తీసుకుందాం అనుకుంటున్న ఒక జంట మనశంకర వరప్రసాద్ గారు సినిమా చూసి ఆ ఆలోచనను విరమించుకుందనే విషయం తన దృష్టికి రావడంతో చాలా సంతోషించినట్టు తాజాగా చిరంజీవి వెల్లడించారు. 3 నెలల ముందు విడాకులు తీసుకుందాం అనుకుని విడిగా ఉన్న భార్యాభర్తలు వేరువేరుగా ఈ సినిమా చూశారని, అందులో కొన్ని సన్నివేశాలు చూశాక ఆలోచనలో పడి మళ్లీ కలిసి మాట్లాడుకున్నారని, కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రధానంగా ఈ సినిమాలో తన ఇంటికి వచ్చి పచ్చడి బాటిల్ ఇచ్చి వెళ్లిపోతున్న సమయంలో హీరో తల్లి హీరోయిన్ తో మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య ఏ సమస్య వచ్చినా వాళ్లే పరిష్కరించుకోవాలని, మూడో వ్యక్తి జోక్యం ఉండకూడదని చెప్పే డైలాగులు వారిలో మార్పులు తెచ్చాయని చిరంజీవి వెల్లడించారు. ఆ సన్నివేశం రాసిన దర్శకుడు అనిల్ రావిపూడికి హ్యాట్స్ ఆఫ్ అని అన్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. విడాకులు ఆపిన వరప్రసాద్ గారు. ఇటీవలి కాలంలో దేశంలో విడాకుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోయే సమస్యలను సైతం ఈగోలకు పోయి విడాకుల వరకు తెచ్చుకుంటున్నారు కొన్ని జంటలు. ఫలితంగా పిల్లలను సింగిల్ పేరెంట్ కిడ్స్ గా మారుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చిన చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ మనశంకర వరప్రసాద్ గారు సినిమా చూసిన ఓ జంట ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? విడాకులను క్యాన్సిల్ చేసుకున్న విషయం తెరపైకి వచ్చింది. సమాజాన్ని చూసే సినిమా కథలు రాస్తారని ఒకరంటే ఆ సినిమాల ప్రభావం సమాజం పైన చూపిస్తుంటాయని చెప్తారు మరికొందరు. అలా అని దొంగ సినిమాలు చూసిన వాళ్ళంతా దొంగలైపోతారని కాదు, పోలీస్ సినిమాలు చూసిన వారంతా పోలీసులు అవుతారని కాదు. ఏదైనా తీసుకోవడంలో ఉంటుంది. గతంలో పాత సినిమాలు చూసి కలిసిపోయిన అన్నదమ్ములు ఉన్నారని అంటారు. అప్పట్లోని కథల్లో న్యాచురాలిటీ అలా ఉండేది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో భార్యాభర్తల మధ్య బంధం, మధ్యలో వచ్చే మూడో వ్యక్తి ప్రమేయం, దంపతుల మధ్య ఈగోలు, పిల్లలు సింగిల్ పేరెంట్ కిడ్ గా బ్రతకటం, విడాకుల తర్వాత పిల్లలు తల్లి వద్దే ఉండటంతో తండ్రి పడే మనోవేదన అన్ని స్పష్టంగా చూపించే ప్రయత్నం చేశారు. సక్సెస్ అయ్యారు. ప్రధానంగా దంపతుల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం లేకపోవడం ముఖ్యమనే విషయం స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో విడాకులు తీసుకుందాం అనుకుంటున్న ఒక జంట మనశంకర వరప్రసాద్ గారు సినిమా చూసి ఆ ఆలోచనను విరమించుకుందనే విషయం తన దృష్టికి రావడంతో చాలా సంతోషించినట్టు తాజాగా చిరంజీవి వెల్లడించారు. 3 నెలల ముందు విడాకులు తీసుకుందాం అనుకుని విడిగా ఉన్న భార్యాభర్తలు వేరువేరుగా ఈ సినిమా చూశారని, అందులో కొన్ని సన్నివేశాలు చూశాక ఆలోచనలో పడి మళ్లీ కలిసి మాట్లాడుకున్నారని, కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రధానంగా ఈ సినిమాలో తన ఇంటికి వచ్చి పచ్చడి బాటిల్ ఇచ్చి వెళ్లిపోతున్న సమయంలో హీరో తల్లి హీరోయిన్ తో మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య ఏ సమస్య వచ్చినా వాళ్లే పరిష్కరించుకోవాలని, మూడో వ్యక్తి జోక్యం ఉండకూడదని చెప్పే డైలాగులు వారిలో మార్పులు తెచ్చాయని చిరంజీవి వెల్లడించారు. ఆ సన్నివేశం రాసిన దర్శకుడు అనిల్ రావిపూడికి హ్యాట్స్ ఆఫ్ అని అన్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. విడాకులు ఆపిన వరప్రసాద్ గారు. ఇటీవలి కాలంలో దేశంలో విడాకుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోయే సమస్యలను సైతం ఈగోలకు పోయి విడాకుల వరకు తెచ్చుకుంటున్నారు కొన్ని జంటలు. ఫలితంగా పిల్లలను సింగిల్ పేరెంట్ కిడ్స్ గా మారుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చిన చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ మనశంకర వరప్రసాద్ గారు సినిమా చూసిన ఓ జంట ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి?
విడాకులను క్యాన్సిల్ చేసుకున్న విషయం తెరపైకి వచ్చింది. సమాజాన్ని చూసే సినిమా కథలు రాస్తారని ఒకరంటే ఆ సినిమాల ప్రభావం సమాజం పైన చూపిస్తుంటాయని చెప్తారు మరికొందరు. అలా అని దొంగ సినిమాలు చూసిన వాళ్ళంతా దొంగలైపోతారని కాదు, పోలీస్ సినిమాలు చూసిన వారంతా పోలీసులు అవుతారని కాదు. ఏదైనా తీసుకోవడంలో ఉంటుంది. గతంలో పాత సినిమాలు చూసి కలిసిపోయిన అన్నదమ్ములు ఉన్నారని అంటారు. అప్పట్లోని కథల్లో న్యాచురాలిటీ అలా ఉండేది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో భార్యాభర్తల మధ్య బంధం, మధ్యలో వచ్చే మూడో వ్యక్తి ప్రమేయం, దంపతుల మధ్య ఈగోలు, పిల్లలు సింగిల్ పేరెంట్ కిడ్ గా బ్రతకటం, విడాకుల తర్వాత పిల్లలు తల్లి వద్దే ఉండటంతో తండ్రి పడే మనోవేదన అన్ని స్పష్టంగా చూపించే ప్రయత్నం చేశారు. సక్సెస్ అయ్యారు. ప్రధానంగా దంపతుల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం లేకపోవడం ముఖ్యమనే విషయం స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో విడాకులు తీసుకుందాం అనుకుంటున్న ఒక జంట మనశంకర వరప్రసాద్ గారు సినిమా చూసి ఆ ఆలోచనను విరమించుకుందనే విషయం తన దృష్టికి రావడంతో చాలా సంతోషించినట్టు తాజాగా చిరంజీవి వెల్లడించారు. 3 నెలల ముందు విడాకులు తీసుకుందాం అనుకుని విడిగా ఉన్న భార్యాభర్తలు వేరువేరుగా ఈ సినిమా చూశారని, అందులో కొన్ని సన్నివేశాలు చూశాక ఆలోచనలో పడి మళ్లీ కలిసి మాట్లాడుకున్నారని, కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రధానంగా ఈ సినిమాలో తన ఇంటికి వచ్చి పచ్చడి బాటిల్ ఇచ్చి వెళ్లిపోతున్న సమయంలో హీరో తల్లి హీరోయిన్ తో మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య ఏ సమస్య వచ్చినా వాళ్లే పరిష్కరించుకోవాలని, మూడో వ్యక్తి జోక్యం ఉండకూడదని చెప్పే డైలాగులు వారిలో మార్పులు తెచ్చాయని చిరంజీవి వెల్లడించారు. ఆ సన్నివేశం రాసిన దర్శకుడు అనిల్ రావిపూడికి హ్యాట్స్ ఆఫ్ అని అన్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.